హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గూగుల్ కీబోర్డ్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ద్వారా మనం కీబోర్డ్లో మనకు నచ్చిన ఫోటోని సెట్ చేసుకోవచ్చు, అలాగే తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు. గూగుల్ నుండి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోకుండానే ఎవరికైనా వాట్సాప్లో సెండ్ చేయవచ్చు. ఎలాంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ని మనం సెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ నుండి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోకుండా ఎలా సెండ్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం బ్రౌజర్ని ఓపెన్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని ఓపెన్ చేసి ఇమేజ్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో కాపీ ఇమేజ్ పైన ప్రెస్ చేస్తే ఇమేజ్ కాపీ అవుతుంది. ఇప్పుడు మీరు వాట్సాప్లోకి వెళ్తే మనకు కీబోర్డ్లో మనం కాపీ చేసుకున్న ఇమేజ్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆ ఇమేజ్ని సెండ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోకుండానే సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కీబోర్డ్లో ఇమేజ్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇక్కడ మనం కీబోర్డ్లో సెట్టింగ్స్లో వెళ్ళి థీమ్స్లోకి వెళ్తే మనకు మై థీమ్స్ దగ్గర ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకొని నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇమేజ్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకొని డన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ కీ బార్డర్స్ అని కనిపిస్తుంది. దీన్ని ఆఫ్ చేసుకుంటే కీస్కి ఉన్న బార్డర్స్ ఆఫ్ అవుతుంది. మీకు ఎలా నచ్చితే అలా సెట్ చేసుకొని అప్లై చేసుకుంటే మన కీబోర్డ్లో ఇమేజ్ కనిపిస్తుంది. నెక్స్ట్, మనం వాట్సాప్లో స్టిక్కర్స్ పంపించాలంటే ఇక్కడ ఎమోజీ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇలా రకరకాల స్టిక్కర్స్ కనిపిస్తాయి. అలా కాకుండా మనకు కావాల్సిన స్టిక్కర్స్ సెండ్ చేయాలంటే ఇక్కడ మనకు సెర్చ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మీకు ఎలాంటి స్టిక్కర్స్ కావాలో సెర్చ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను టాలీవుడ్ ఫన్నీ తెలుగు మీమ్స్ అని సెర్చ్ చేస్తే చూడండి ఎన్ని స్టిక్కర్స్ వచ్చాయో. అలాగే మనకు సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్టిక్కర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత జిప్స్ కూడా సేమ్ ఇలాగనే మనం సెర్చ్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, తెలుగు టైపింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి లాంగ్వేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్ని యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకు తెలుగు కావాలి కాబట్టి యాడ్ కీబోర్డ్ని ప్రెస్ చేసి సెర్చ్లో తెలుగు అని సెర్చ్ చేస్తే తెలుగు ఇండియా అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు, ఓన్లీ తెలుగు, హ్యాండ్ రైటింగ్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో తెలుగు టు ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. కావాలంటే 3 ఆప్షన్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డన్ ప్రెస్ చేసి బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు తెలుగు టైప్ చేయాలంటే స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు లాంగ్వేజెస్ కనిపిస్తాయి. ఇందులో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. చూడండి, నేను తెలుగులో టైప్ చేస్తే అది ఇంగ్లీష్లో వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ 1 హ్యాండెడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే కీబోర్డు మనకు కావాల్సిన విధంగా లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ సెలెక్ట్ చేసుకొని ఒక చేత్తో టైప్ చేసుకునే విధంగా మార్చుకోవచ్చు అన్నమాట. అలాగే కీబోర్డ్ హైట్ కూడా పెంచుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి రిఫరెన్స్లోకి వెళ్తే ఇక్కడ కీబోర్డ్ హైట్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఎక్స్ట్రా టాల్ అని సెలెక్ట్ చేసుకుంటే కీబోర్డ్ హైట్ పెరుగుతుంది. ఎక్స్ట్రా షార్ట్ని సెలెక్ట్ చేసుకుంటే కీబోర్డ్ హైట్ తగ్గుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనకు క్లిప్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం ఏదైనా టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు మనము లాస్ట్లో ఏదైతే కాపీ చేస్తుంటామో అది మాత్రమే పేస్ట్ చేసుకోగలుగుతాం. దానికంటే ముందు పేస్ట్ చేయాలంటే అది రాదనమాట. అలాంటప్పుడు ఈ క్లిప్ బోర్డ్ ద్వారా మనం ఇంతకుముందు కాపీ చేసుకున్న టెక్స్ట్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. దాన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ కోసం ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో గూగుల్ కీబోర్డ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ Gboard అని ఉంటుంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి సెర్చ్లో డిఫాల్ట్ కీబోర్డ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ కీబోర్డ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ Gboard ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకొని పైన డిఫాల్ట్ కీబోర్డ్ అని ఉంది కదా, దీంట్లో Gboardని సెలెక్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మీరు Gboardని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.